ఆయుర్వేద సూత్రాల ప్రకారం కొన్ని ఆహార కలయికలు జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. అలా తింటే అవి విషాన్ని కూడా సృష్టిస్తాయి. కాబట్టి వాటిని అలా తినకూడదు. ఆరోగ్య శ్రేయస్సు కోసం నివారించాల్సిన కొన్ని ఆహార కలయికలను ఇప్పుడు చూద్దాం. పండ్లతో పాలు స్మూతీలు. పండ్లు, పాలు లేదా పెరుగుతో తయారు చేసినవి ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే పాలు, పండ్లను కలపకూడదని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. ఎందుకంటే పాలు చల్లగా ఉన్నప్పటికీ పండ్లు తీపిగా, కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఈ కలయిక మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఉబ్బరం, సైనస్, టాక్సిన్స్ పేరుకుపోవటానికి దారితీస్తుంది. కాలక్రమేణా ఈ కలయిక చర్మ సమస్యలు లేదా శ్వాసకోశ సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే స్మూతీల్లో డైరీ పాల కంటే బాదం పాలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తేనెను వేడి నీటితో లేదా వేడి పాలతో కలిపి తినటం. తేనె, వేడి నీరు లేదా పాలు అన్నీ విడివిడిగా తీసుకోవటం మంచిదే అయినప్పటికీ ఆయుర్వేదంలో వేడి నీరు లేదా వేడి పాలతో తేనెను కలపడం పూర్తిగా నిషిద్ధం. కారణం ఏమిటంటే తేనెను ఉడికించినప్పుడు లేదా దాని ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది విషంగా మారుతుందని ఆయుర్వేదం చెబుతుంది. నెయ్యి, తేనె సమాన పరిమాణంలో కలపటం. ఆయుర్వేదంలో నెయ్యి, తేనె రెండింటిని ఔషధంగా పరిగణిస్తారు. కానీ వీటిని సమాన పరిమాణంలో కలిపినప్పుడు అవి విషపూరిత ప్రతిచర్యను సృష్టిస్తాయి. తేనె వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. నెయ్యి చల్లబరుస్తుంది. వాటి సమతుల్యతను జాగ్రత్తగా నిర్వహించాలి, లేకుంటే జీవక్రియకు అవి భంగం కలిగిస్తాయి. పాలతో చికెన్ లేదా చేప. పాలు, కోడి మాంసం, చేపలు అన్ని పోషకమైన ఆహారాలుగానే భావిస్తాం. కానీ వాటిని కలిపి మాత్రం తినకూడదు. ఎందుకంటే పాలు సహజంగా చల్లగా ఉంటాయి. కోడి మాంసం, చేపలు ఉప్పును కలిపి వేడి చేస్తాయి. కాబట్టి ఈ కలయికను తిన్నప్పుడు జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. శరీరంలో విషాన్ని సృష్టిస్తుంది. కాలక్రమేణా ఈ కలయిక ఆయుర్వేదం ప్రకారం తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులకు దారితీస్తుంది. ఈ శక్తుల ఘర్షణ జీర్ణ వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుంది. తద్వారా ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అందుకే వీటిని కలిపి తినకుండా ఉండండి. నీటితో పండ్లు. ఆయుర్వేదం ప్రకారం పండ్లు తినడానికి అనువైన సమయం ఉదయం ఖాళీ కడుపుతో భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు లేదా తర్వాత తీసుకోవటం. ఎందుకంటే పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. అయితే ఇతర ఆహారాలు, ముఖ్యంగా ధాన్యాలు, ప్రోటీన్లు లేదా పాల ఉత్పత్తులు ఎక్కువ సమయం తీసుకుంటాయి. వాటిని కలపడం వల్ల పండ్లు కడుపులో గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం ఏర్పడేలా చేస్తాయి. ఇది విషాన్ని సృష్టిస్తుంది. పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.